నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తడుకు బెళుకురాలు తట్టెడేలా చదువ పద్య మరయ చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ. మీరు నవరత్నాల గురించి వినుంటారు. వజ్రం, వైఢూర్యం, గోమీధికం, నీలం, పగడం ఇటువంటివి. ఇందులో నీలమణి అని ఒకటి ఉంటుంది. అది చాలా కాంతితో ఉంటుంది. రాళ్ళు బాగా కాంతివంతంగా మెరుస్తున్నట్టుగా ఉన్న రాళ్ళు చాలా ఉంటాయి. అలాంటి రాళ్ళు ఒక బుట్టతో తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, అవి కొద్దిగా మెరుస్తూ ఉండొచ్చు. బుట్టలో ఉన్న అన్ని రాళ్ల కన్నా ఒక్క నీలమణి ఎంత విలువైనదో, అది ఇంత చిన్నదైనా కూడా దాన్ని బంగారంతో కలిపి హారంలో వేసుకుని మెడలో ధరిస్తారు. చిన్న నీలమణి చిన్నదైనా ఎంతో విలువైంది. తట్టెడైనా మిగిలిన రాళ్ళకి ఆ మణికి పోలిక ఉండదు. వాటికో గౌరవం ఉండొచ్చు, వాటికి ఓ మెరుపు ఉండొచ్చు, కానీ వాటికన్నా ఖచ్చితంగా నీలమణి యొక్క విలువ నీలమణి యొక్క విలువే కదా, దీని విలువ ఎక్కువ కదా. అట్లాగే అనేకమైన పద్యాలు ఉంటాయి. అన్ని పద్యాలలో శ్రేష్టమైనటువంటి పద్యాలు, జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి పద్యాలు కొన్ని ఉంటాయి. వాటిని మరిచిపోకూడదు. వాటిని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి, ధారణలో పెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే పద్యము గద్య అని రెండు ఉంటాయి. గద్య వర్ణిస్తుంది. ఏదో ఒక అరణ్యాన్ని చెప్తున్నారనుకోండి, అక్కడ ఏదో మర్రి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, వెలగ చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, ఇవన్నీ వర్ణిస్తారు. మంచి గాలి వేస్తోంది, క్రూర మృగాలు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయి, సెలయేళ్ళు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, చెరువుల్లో తామర పూలు అరవిరిసి ఉన్నాయి, వాటిలో మకరందం ఉంది, అందుకోసం తుమ్మెదలు ఝంకారం చేస్తూ వస్తున్నాయి. ఇది ఒక వర్ణన. దాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వచ్చిన నష్టమేం లేదు. అందుకని వాటిని గద్యగా రచన చేస్తారు. పద్యం ధారణ చేయడానికి అవసరమైనది. చాలా 10 మాటలు చదువుకుంటే గుర్తుండిపోతుంది పద్యం. పద్యంగా ఎందుకు రచన చేస్తారంటే మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు. మళ్ళీ ఆ పద్యాలు కూడా కొన్ని పదముల చేత గొప్ప సౌందర్యాన్ని పొంది ఉంటాయి.